ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన నాచారం బీజేపీ నాయకులు. మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ పైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నాచారం డివిజన్ హెచ్ఎంటీ కమాన్ వద్ద బండారి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ కారిడార్ కు రాజిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, అలాంటి వ్యక్తి పేరును ఎలా నామకరణం చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభాకర్ ను కరప్షన్ చేయలేదని మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే ఉప్పల్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఉప్పల్ కారిడార్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరును నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందు భయా అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో మల్లపూర్ డివిజన్ నాచారం డివిజన్ కలిసేసి హెచ్ఎండి కమాన్ వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే అయినటువంటి బండారి లక్ష్మారెడ్డి గారి దృష్టికి దహనం చేయడం జరిగింది. ఎందుకు అంటే ఉప్పల్ కారిడార్ ఏదైతే ఉన్నదో అది గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సహకారాలతో అప్పటి అధ్యక్షులు అప్పటి కేంద్ర మంత్రివర్యులు మన నితిన్ గడ్కరీ గారి సహకారాలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 650 కోట్లతోటి ఆ కారిడార్ మొదలైన విషయం రాష్ట్ర ప్రజలకు ఉప్పల్ నియోజకవర్గ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. దానికి తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం దానికి కనీసం ఒక స్తంభం తీయాలన్నా కూడా ఏళ్ల తరబడి పట్టింది. ఒక కరెంటు పోల్ స్తంభం తప్పించాలన్నా వేళ్ల తరబడి పట్టింది. ఏది చెయ్యని గత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో మాకు మాత్రం తెలియదు. ఈ రోజు ఎక్కడ కూడా ఒక ఇటుకకు కూడా నోసుకున్నటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ఆ బ్రిడ్జ్ కోసం ఆ కారిడార్ కోసం అవగాహన లేని వ్యక్తి, ఆలోచన లేని వ్యక్తి, దానికోసం ఎలాంటి ఆలోచన కూడా పూనుకోని వ్యక్తి పేరు ఒక వ్యక్తి పేరు తీసుకొచ్చేసి ఇలా మేము ఆయన పేరు కనుక మేము నామకరణం చేస్తాం, ఈ ఫ్లైఓవర్ కు ఈ కారిడార్ కి పేరు పెడతామని చెప్పేస్తే భారతీయ జనతా పార్టీ ఊపిన ప్రసక్తి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని ఒక్కడికి 10 సార్లు మెప్పించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో మెప్పించి ఒప్పించి తెచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టు 650 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు కారిడార్ ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఒకటే. ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా, టీఆర్ఎస్ లో ఉన్నాడా ఇప్పుడున్న ఎమ్మెల్యే మాకు తెలియట్లేదు. ఈ రోజు మీ అన్న అయినటువంటి బండారి రాజరెడ్డి గారి పేరు ఏ రకంగా పెడతారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మీ అన్నగారు అంటే మీ ప్రేమలు ఉంటే మీరు ఉంచుకోరి. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఫెవికాల్ బంధమని మా అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అది దీంతో ఇంకా కూడా బట్టబయలైంది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ అని చెప్పుకుంటాడు. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి నీకు కాంగ్రెస్ ఎట్లా సహకరిస్తున్నారో తెలియజెప్పాలి. ఉప్పల్ నియోజక ప్రజలారా ఆలోచించాలి. ఈయన కాంగ్రెస్ నుండి కూడా టీఆర్ఎస్ నడిపిస్తా అంటాడు, టీఆర్ఎస్ నుండి కూడా కాంగ్రెస్ నడిపిస్తా అంటాడు. బండారి లక్ష్మారెడ్డి గారిని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. మేము బండారి రాజరెడ్డి గారికి ఆ కారిడార్ కి ఏమైనా సంబంధం ఉందా? వారి హయాంలో ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా నిధులు తెప్పించిందా? దాని ప్రణాళిక కోసం ఏమైనా ఆలోచించిండ్రా?
దానికోసం ఒక్కడికి 4 సార్లు కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? ఎక్కడైనా దాఖలాలు ఉంటే సభాముఖంగా చర్చ పెట్టాలి, మీడియా ముందుకు రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది. ఏదో అంటే మోటు సమర్థుడు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆ మాట మనం అనబుద్ధి తెలియదు నాకు. అంటే ఎవరు చేస్తే ఏముంది, నేను ముద్దాడుతున్నట్టుగా నోటు శాస్త్రంగా మాట్లాడుతున్నానేమో, మీకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు, ఎంతవరకు కూడా సబబు కాదు. అదే రకంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారి పోరాటం మేరకే ఇవాళ జరుగుతున్న కార్యక్రమాన్ని నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు బండారి లక్ష్మారెడ్డి గారు, ప్రెసిడెంట్ మన ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులు, ఆయన మాట్లాడిన వాటి మాటలు ఎందుకు తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మిమ్మల్ని ఉప్పల్ నియోజకవర్గంలో తిరిగేయకుండా మేము చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ లక్ష్మారెడ్డి గారు. వ్యాఖ్యలో బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారి చరిత్ర నాకు తెలియదా అని మాట్లాడతాడు ఆయన. మీకు ఎలక్షన్లప్పుడు తెలియని చరిత్ర, మీకు 10 సంవత్సరాల నుంచి తెలియనప్పుడు చరిత్ర, ఈ రోజు మీ అన్నగారి పేరును వద్దన్నందుకు ఇట్లా గుర్తుకొచ్చింది మీకు చరిత్ర. మేము అడుగుతున్నాం, ఈ రోజు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు ఎక్కడ వసూలు చేశారు అని మీరు నిరూపించండి. లేని పక్షంలో మేము దేనికైనా సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తున్నాం. నికాసైన వ్యక్తిని పట్టుకొని ఇలా కరప్షన్ కు చెప్పి మీరు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కూడా సబబు కాదు. ఈ వ్యాఖ్యలు కనుక వెంటనే తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. శాసనసభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి క్షమాపణ కనుక చెప్పాలట్లయితే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఏం చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకుంటాం. మూల్యం చెల్లించుకోక తప్పదు. లక్ష్మారెడ్డి గారు, మీరు చేసేటువంటి వ్యాఖ్యలు మీ సొంత వ్యాఖ్యలు కావు. మీరు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మీరు చదివినటువంటి వ్యాఖ్యలు మాకు తెలుసులేవి. అలాంటిది ఎంతవరకు కూడా సబబు కాదు. ఈ సబబుగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు కనుక క్షమాపణ చెప్పినట్టయితే రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ భారత్ మాత.